ఇప్పుడు మీ ముందు బోన్లో నిలబడి జరిగింది జరిగినట్టు సాక్ష్యంగా చెప్పాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఇక నువ్వు వెళ్ళొచ్చు. మిస్టర్ జస్టిస్, ప్రత్యక్ష సాక్షి వాంగ్మూలం ప్రకారం ఈ ముద్దాయి ఆదిత్య రమేష్ అనే స్టూడెంట్ని విచక్షణ రహితంగా రక్తం కారేలా కొట్టినట్టు స్పష్టంగా రుజువవుతుంది. కాబట్టి కోపిష్టి ఆవేశపరుడైన ఈ ముద్దాయిని క్షమించి వదిలేస్తే ఇతను మరిన్ని నేరాలు ఘోరాలు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇతనికి కఠినమైన శిక్షను విధించవలసిందిగా కోర్టు వారికి మనవి చేస్తూ నా ఆర్గ్యుమెంట్స్ని ముగిస్తున్నాను. డిఫెన్స్, ఎనీ ఫైనల్ కంక్లూజన్? ఎస్ యువర్ ఆనర్. మిస్టర్ జస్టిస్, ప్రత్యక్ష సాక్షి కొత్తగా చెప్పిందేమీ లేదు. అది నా క్లయింట్ కోర్టు వారి ముందుగానే ఒప్పుకున్నాడు. కొట్టడం జరిగిందా లేదా అనేది మాత్రమే సాక్షి చెప్పడం వల్ల రుజువైంది. కానీ అలా కొట్టడానికి కారణం రమేష్ ఆదిత్య తల్లిని దూషించడమే. కాబట్టి నా క్లయింట్ ఒక కాలేజ్ స్టూడెంట్ కాబట్టి, చదువుకోవాల్సిన వయస్సులో ఉన్నాడు కాబట్టి, అతని భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని కొట్టడం నేరమే అయినా అది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. కాబట్టి కేవలం రెచ్చగొట్టడం వల్ల జరిగింది మాత్రమే అని అర్థం చేసుకుని కోర్టు వారు నా క్లయింట్ని మానవతా దృక్పథంతో జరిగింది అతని ప్రథమ తప్పుగా భావించి క్షమించి నిర్దోషిగా విడుదల చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఆర్డర్, ఆర్డర్. ఫైనల్ జడ్జిమెంట్. సాక్ష్యాధారాలన్నీ పరిశీలించాక ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం నేరం ఆరోపించబడిన ఆదిత్య అనే ఈ ముద్దాయి రమేష్ అనే కాలేజీ స్టూడెంట్ని విచక్షణారహితంగా కొట్టడం నిజమే అని రుజువైంది. కానీ పోలీసు వారు ఆరోపించినట్టు ఇది ఒక పథకం ప్రకారం జరిగిన దాడి అని కానీ, హత్యా ప్రయత్నం చేయాలనే ఉద్దేశం ఉన్నట్టు కానీ నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఇది కేవలం క్షణికావేశంలో మాత్రమే జరిగిందని విశ్వసించడమైనది. అయితే ఎలా జరిగినా, ఎందుకు జరిగినా, పరిస్థితులు ఏవైనా నేరం నేరమే. కాబట్టి రమేష్ అనే స్టూడెంట్ని నడి రోడ్డు మీద కొట్టిన నేరానికి ఆదిత్య అనే ఈ ముద్దాయికి ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 334 ప్రకారం 1 నెల రోజులు జైలు శిక్షని, 1000 రూపాయలు జరిమానాని విధిస్తూ తీర్పు చెప్పడమైనది.
The court is adjourned. ఆదిత్య అమ్మా ఆదిత్య ఆదిత్య అన్నయ్య ఆదిత్య ఆదిత్య అండి ఆదిత్య ఏంట్రా ఇది చూడు నీ తమ్ముడికి ఎలాంటి గతి పట్టిందో చూడు. ఇలాంటి రోజు వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. రే తమ్ముడు, ఏంట్రా ఇది? నువ్వెవరినో కొట్టడం ఏంటి? నీకు శిక్ష పడ్డమేంటి? నువ్విలా జైలుకి వెళ్లాల్సిన కర్మ ఏంటి? సారీ అన్నయ్య. అన్నయ్య రే తమ్ముడు, నువ్వు ధైర్యంగా ఉండు. నేను వచ్చేసాను, నీకోసమే వచ్చేసాను. నీకు ఎన్నోసార్లు చెప్పాను కోపం ఆవేశం తగ్గించుకోరా అని. నువ్వు నా మాట విననేలేదు. అందుకు ఫలితం ఇదిగో ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఎందుకురా ఎందుకు? బుద్ధిగా కాలేజీకి వెళ్ళి చదువుకోరా అంటే ఈ ఎలక్షన్స్ గొడవలు అవసరమా మనకి? ఒక్క నిప్పురవ చాలు అడవిని మొత్తం కాల్చేయడానికి. ఏ కుటుంబంలోనైనా ఒక్కడు తప్పు చేస్తే చాలు మొత్తం ఆ కుటుంబమే కుమిలిపోవడానికి. అమ్మా నాన్న, మీరూరుకోండి. తమ్ముడు, మీ పెద్దన్నయ్యని నేనున్నాన్రా. నిన్ను నేను కాపాడుకుంటాను. ఈ కోర్టు శిక్ష విధించినా హైకోర్టుకు అప్పీల్ చేస్తాను. ఖచ్చితంగా నిన్ను నిర్దోషిగా బయటికి తీసుకొస్తాను. నేనున్నాను. టైం అయింది. కానిస్టేబుల్స్ తీసుకురండి. ఆదిత్య అన్నయ్య ఆదిత్య అన్నయ్య ఆదిత్య ఆదిత్య అన్నయ్య ఆదిత్య ఆదిత్య బాధపడకమ్మా. తమ్ముని నేను బయటికి తీసుకొస్తాను. బాధపడకు. రాణి, ఎందుకండి? ఎందుకు ఆ పిల్ల అలా చేసింది? తనెవరో నాకు తెలీదు, పరిచయం కూడా లేదు. అయినా నా అంతట నేనే తన దగ్గరికి వెళ్ళాను. చేతులు జోడించి నా బిడ్డకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పొద్దు అని ఎంతగానో బ్రతిమాలుకున్నాను. కాని నా బాధని, నా కన్నీళ్ళని ఆ అమ్మాయి అర్థం చేసుకోలేకపోయింది. నేను వద్దన్నా కూడా కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పింది. ఆదిత్యకి శిక్ష పడేలా చేసింది. ఆ పిల్లే గనక కోర్టుకి రాకుండా ఉండుంటే ఈ పాటికి మన ఆదిత్య ఇంట్లో ఉండేవాడు. మనకి బాధ కన్నీళ్ళు అసలు ఉండేవే కాదు. దీనంతటికీ కారణం ఆ అమ్మాయే. అయితే ఆదిత్య అన్నయ్య ఇంటికి రాడా? జైల్లోనే ఉండిపోతాడా? ఆడదంటే జాలి, దయా, క్షమా గుణాలు ఉంటాయంటారు. కాని ఆ పిల్లలో అవి మచ్చుకు కూడా కనిపించట్లేదు. తను కూడా ఒక తల్లి కన్న బిడ్డే కదా. ఈ తల్లి బాధని ఎందుకు అర్థం చేసుకోలేదు? నా కొడుకు తనకి ఏం అన్యాయం చేశాడని పగబట్టినట్టు నేను వద్దని చెప్పినా కూడా
కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పింది. ఊరుకోమా, ఇప్పుడు మనం ఏం చేయగలం? నిజానికి మనవాడు చేసింది తప్పే కదా. తప్పే, నేనేం కాదనట్లేదు. కాలేజీలో స్టూడెంట్స్ ఏదో గొడవలు పడితే దాన్ని ఒక సాకుగా చూపించి కక్షగట్టి కేసు బనాయించి మన ఆదిత్యని జైల్లోకి తోయిస్తారా? లేదు, ఖచ్చితంగా ఇది మామూలు కేసు కాదు. దీని వెనకాల ఎవరో చేసిన బలమైన కుట్ర ఉందనిపిస్తోంది. ఆ అమ్మాయికి మన ఆదిత్య ఎవరో కూడా తెలీదు. వాడు అమ్మాయితో ఎప్పుడు గొడవ పడింది కూడా లేదు. అలాంటప్పుడు వాడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాల్సిన అవసరం ఆ అమ్మాయికేముంది? అలాంటి పిల్ల ఏ ఇంటికి కోడలుగా వెళ్తుందో తెలియదు, కానీ ఆ ఇంట్లో నరకాన్ని సృష్టిస్తుంది. అమ్మా, ఎవరో తెలియని పిల్లని మనం తిట్టుకోవడం వల్ల లాభమే ఉంది? ఆ పిల్ల సాక్ష్యం చెప్పడం వల్ల కాదు, మనవాడి కోపమే వాడికి శత్రువుగా మారింది. చిన్నప్పటినుంచి వాడికి ఆవేశం వద్దు వద్దు అని నేనెంతగానో చెప్పాను. వాడసలు నా మాట వింటే కదా. రామ్, నువ్వు చెప్పింది కూడా నిజమే, కానీ ఎంతైనా వాడు నీ తమ్ముడే కదా. వాడు జైలు పాలైతే చూస్తూ ఎలా వదిలేద్దాంరా? అమ్మా, నువ్వేం కంగారు పడకు. ఈ కోర్టు కాకపోతే పై కోర్టు ఉంది. నేను లాయర్ గారితో మాట్లాడతాను, అపీల్ చేయిస్తాను. లేదురా, వీల్లేదు. వాడు ఆవేశపరుడే కావచ్చు, తప్పు చేసి ఉండొచ్చు. అంత మాత్రాన అది క్షమించడానికి నేరమేం కాదు కదా. వాడు ఆ శిక్షను అనుభవించడానికి వీల్లేదురా. ఈ విషయం ఊళ్ళో అందరికీ తెలిస్తే ఫలానా వాళ్ళ అబ్బాయి ఏ నేరము ఘోరము చేశాడట, అందుకే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారట. జడ్జి గారు వాడిని జైల్లో తోయించారట అని నలుగురు నాలుగు రకాలుగా చెప్పుకుంటారు. అప్పుడు పోయేది మన పరువే. పెద్దన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, నువ్వే ఏదోటి చెయ్యాలి. ఆదిత్య అన్నయ్యని ఎలాగైనా ఇంటికి తీసుకురా అన్నయ్య. రాము, ఇప్పుడేం చేద్దామో చెప్పరా? అమ్మా, ఇప్పటికిప్పుడు మనం చెయ్యాల్సింది ఆదిత్యని బెయిల్ మీద విడిపించడం. అది సాధ్యం కాకపోతే పైకోర్టుకి అపీల్ చేయడం. నీ పెద్ద కొడుగ్గా నేను నీకు మాటిస్తున్నాను, నా తమ్ముడు ఎక్కువ రోజులు జైల్లో ఉండడు. నేనలా ఉండనివ్వను. నువ్వు మాత్రం దిగులు పడుతూ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకమ్మా. అన్నయ్య, ఇవాళ రాఖీ పౌర్ణమి గుర్తుందా? ఇప్పటిదాకా ప్రతి రాఖీ పండక్కి నా ముగ్గురు అన్నయ్యలకి రాఖీ కట్టి నేనెంతగానో మురిసిపోయేదాన్ని. ఈసారి మాత్రం బాలు అన్నయ్య అమెరికా వెళ్ళాడు, ఆదిత్య అన్నయ్య జైల్లో ఉన్నాడు. పెద్దన్నయ్యకి మాత్రమే రాఖీ కట్టే అదృష్టం దక్కుతుంది నాకు. నీరై కరిగిందా నీ ఎదలో ఆ నలుపు ఏ
అతడే హితుడు బాంధవుడు అడుగున అడుగై తనతో వెళితే గెలుపే నీకెప్పుడు అమలు అన్నయ్య ఊరుకో ఊరుకో అమ్మా. అమలు, నీ బాధ నాకు అర్థమైంది. కానీ ఒక్క మాట చెప్తాను విను. జీవితం అంటే సంతోషం వచ్చినప్పుడు పొంగిపోవడం, కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోవడం కాదమ్మా. లైఫ్ అంటే అన్నిటినీ ఫేస్ చేయాలి. రాము, అది చిన్నపిల్లరా, దానికేం తెలుసు. ఆదిత్య జైలుకి వెళ్ళిన దగ్గర నుంచి అది లోపలే కుమిలిపోతుంది. ఎవరు ఏం చేయలేరా తాతయ్య అని నా దగ్గరకు చేడుస్తుంటే నా గుండె తరుక్కుపోతుందిరా. అవునరా, ఈ పండగ పూట ఆదిత్య జైల్లో ఎలా ఉన్నాడో ఏంటో. చెల్లి చేత రాఖీ కట్టించుకోలేకపోయానని వాడు ఎంత బాధపడుతున్నాడో ఏమో. మనం ఎంత బాధపడితే ఏంటి, జరగకూడదే జరిగిపోయింది. నా బిడ్డ జైలు పాలయ్యాడు. అందుకే ఊరంతా పండగ చేసుకుంటుంటే మన ఇంట్లో మాత్రం ఏమీ చేయబుద్ధి కాక నేనిలా ఉండిపోయాను. ఈ రాఖీని కొరియర్లో బాలు అన్నయ్యకి పంపిస్తాను. దీన్ని మాత్రం ఆదిత్య అన్నయ్యకి కట్టే అదృష్టం నాకు లేదు. అమలు, పద వెళ్దాం. రామ్, ఎక్కడికి రా? పద. అన్నయ్య, మనం ఎక్కడికొచ్చాం? ఆదిత్యకు రాఖీ కట్టాలన్నావు కదా, పద. ములాఖత్కి టైం అయింది. నిన్నెవరో కలవడానికి వచ్చారు. నన్నా? నిన్నే. పద.
అమ్ములు అన్నయ్య తమ్ముడు, అమ్ములు రాఖీ కట్టడానికి వచ్చిందిరా. బుల్లన్నయ్య, ఈ రాఖీ పండుగ రోజు నీకు ఎలాంటి స్థితిలో రాఖీ కట్టాల్సి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. అమ్ములు, పరిస్థితులు ఏవైనా మనం ఎంత బాధలో ఉన్నా అన్నా చెల్లెళ్ళ అనురాగం చెక్కు చెదరకుండా ఉండాలనేదే ఈ పండగ రోజు నాడు రాఖీని కట్టడంలో ముఖ్య ఉద్దేశం. ఆ పిల్ల ఎవరో గాని తనకెంత ధైర్యం! ఛ! అలాంటి పిల్లని ఊరికే వదిలిపెట్టకూడదు. టిట్ ఫర్ టాట్. మీరేంటో తెలిసేలా చేయాలి. ఆ కంచె సంగతి త్వరలోనే పరిష్కరిస్తాం. నువ్వు నీ ఇల్లాలి శవాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. పద్ధతిగా దాన సంస్కారాలు జరిపించు. మీ మాటను కాదంటున్నందుకు మన్నించండి. ఈ శవాన్ని ఇక్కడి నుండి తీసే ప్రసక్తే లేదు.